మనం నిన్ననే మాట్లాడుకున్నాం బౌలర్లని సవదించడానికే బీసీసీఐ పిచ్చెస్ తయారు చేస్తుందని. నిన్న మ్యాచ్ కూడా అలాగే అయింది. లైక్ ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్లో స్కోర్ మళ్ళీ 250 క్రాస్ అయింది అండ్ చేజింగ్లో కూడా ఆల్మోస్ట్ 250 అయింది. ఇలాంటి టైంలో బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తారు? వేయలేరు. దానికి తోడు ఇంపాక్ట్ ప్లేయర్ ఒకటి. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల బౌలర్లు ఫ్రీగా బౌలింగ్ చేయలేకపోతున్నారు. బ్యాట్స్మెన్ చాలా ఫ్రీగా ఆడుతున్నారు. మన వికెట్ పడ్డా ఇంకా బ్యాక్లో ఒక బ్యాటింగ్ ఆప్షన్ ఉంది కదా అని చెప్పి ఎలా పడితే అలా ఆడుతున్నారు. స్కోర్ చాలా వెళ్ళిపోతుంది. దీని గురించి ప్లేయర్స్ కూడా రెస్పాండ్ అయ్యారు. లైక్ సిరాజ్ అన్నాడు, లైక్ ఇంపాక్ట్ ప్లేయర్ కానీ ఇలాంటి పిచ్చెస్ మీద బౌలింగ్ చేయడం చాలా కష్టమని. సో బీసీసీఐ షుడ్ థింక్ ఆన్ ఇట్. అండ్ ఇంకొకటి, ఇంపాక్ట్ ప్లేయర్ వాళ్ళు ఏమవుతుంది అంటే ఆల్రౌండర్ తగ్గిపోతూ ఉన్నారు. లైక్ మనకు వాషింగ్టన్ సుందర్ కానీ ఇంకా కొందరు దీపక్ హుడా లాంటి వాళ్ళు కానీ శివం దుబే లాంటి వాళ్ళు కానీ బౌలింగ్ కూడా వేసేవాళ్ళు, బ్యాటింగ్ బౌలింగ్ రెండు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల బ్యాటర్స్ బ్యాటింగ్ చేస్తున్నారు, బౌలర్స్ బౌలింగ్ చేస్తున్నారు. బట్ ఇది ఆల్రౌండర్ తగ్గిపోతున్నారు. ఇది ఇండియన్ టీంకు వరల్డ్ కప్లో ఎఫెక్ట్ అవుతుంది.